హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు ఆ ఛానల్. నా పేరు సింధు. నేను చేసిన సార్డో బ్రెడ్ రెసిపీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కాకపోతే సార్డో బ్రెడ్ ఇంట్లో చేసుకోలేము, సార్డో రోటీ చెప్పండి అని అన్నారు. ఆ రెసిపీ కూడా షేర్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ఉంది, చూసేయండి. సో ఆ రెండు రెసిపీస్ వీడియోస్ కింద నన్ను ఎక్కువగా కమెంట్ చేసి అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి మన ఓన్ స్టార్టర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అడిగారు. ఇంకొకటి మన ఇండియాలో దొరికే చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ పిండితో బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూపించండి అని అడిగారు. సో ఈ వీడియోలో మన ఓన్గా స్టార్టర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్ చపాతీ పిండితో బ్రెడ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే రెగ్యులర్ చపాతీ పిండితో ప్లస్ బ్రెడ్ ఫ్లోర్తో రెండిటితోని నేను ఈ వీడియోలో బ్రెడ్ చేసి చూపిస్తాను. అసలు ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఫైనల్గా ఏ ఫ్లోర్తో చేస్తే బాగా వస్తుంది, ఏ ఫ్లోర్తో చేస్తే బాగా రావట్లేదు అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ సార్డో స్టార్టర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక జార్ తీసుకొని ఫుడ్ స్కేల్ మీద పెట్టి జార్ వెయిట్ చూడాలి. ఇక్కడ నా జార్ వెయిట్ వచ్చి 317 గ్రామ్స్ ఉంది కదా, అది నేను ఒక పేపర్ మీద రాసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత వెయిట్ ని 0 చేసేసి 25 గ్రామ్స్ బ్రెడ్ ఫ్లోర్, 25 గ్రామ్స్ వాటర్ వేసుకొని నేను చూపించినట్టు బాగా కలుపుకోవాలి. ఈ వీడియో ఇంత లెంతీగా ఉందని అనుకోకండి. 2 ఫ్లోర్స్తో కంపేర్ చేసి చూపించాలి కదా, అండ్ స్టార్టర్ కూడా స్టెప్ బై స్టెప్ చేసి చూపించాలి కదా. పోనీ పార్ట్ 1 పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఈ వీడియోలోనే అన్ని కవర్ చేశాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ బ్రెడ్ ఫ్లోర్ వాటర్ వేసి కలుపుతాం కదా, కలుపుతున్నప్పుడు సైడ్న అంటుతుంది కదా, అలా అంటుకోకుండా మనం టిష్యూ పేపర్ని పెట్టి ఫుల్గా క్లీన్ చేసేసేయాలి. లేదు అని అంటే చేతుల్ని బాగా వాష్ చేసుకొని ఒక ఫింగర్తోని మొత్తం చుట్టూ అంటుకున్నదంతా క్లీన్ చేసేసేయాలన్నమాట. లేదంటే వైట్గా మీకు ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫంగస్ కూడా మనకు కనిపించదు అనమాట. పర్టికులర్గా చూస్తేనే కానీ కనిపించదు. పక్కన ఫ్లోరే అంటుకుంది కదా అని చెప్పి మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము. స్టార్టర్ అవ్వకపోవటానికి అది కూడా ఒక రీజన్ అనమాట. ఒకవేళ నేను చూపిస్తున్న లాంటి జార్స్లో చేసుకోవాలి అని అంటే క్యాప్ అనేది పూర్తిగా క్లోజ్ చేసేయకూడదు. జస్ట్ అలా పెట్టేసి ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే స్టార్టర్కి ఆక్సిజన్ అనేది కావాలి కాబట్టి. ఇప్పుడు నేను ఫెర్మెంట్ చేస్తున్న జార్కి రబ్బర్ సీల్ ఉండేది. నేను దాన్ని తీసేసి జస్ట్ లిడ్ ఒకటే పెట్టాను. సో దట్ అందులో ఉన్న బ్యాక్టీరియా బ్రీత్ చేసుకోవటానికి అవుతుంది. నేను ఇందాక జార్ వెయిట్ రాసి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ జార్ వెయిట్ని లిడ్ మీద మీరు స్టిక్ చేసేసి ఫెర్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ డే మనం క్యాలిక్యులేట్ చేసి ఫెర్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఫస్ట్ డే 24 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోవాలి. సెకండ్ డేకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే, ముందు రోజు మనం జార్ వెయిట్ చూసుకున్నాం కదా, దాని మీద స్టిక్ చేసాం కూడా కదా లిడ్ మీద. సో ఆ జార్ వెయిట్ని తీసేసి అందులో జార్లోని 25 గ్రామ్స్ స్టార్టర్ ఉండేలాగా చూసుకొని మిగతాది తీసి పడేసేయాలి. ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు తీసి పడేయాలి. ఎందుకంటే అందులో తయారవుతున్న గుడ్ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఈ స్టార్టర్ తయారు చేయడానికి ఇండియాలో దొరికే చపాతీ పిండితో, అలాగే ఇక్కడ కెనడాలో దొరికే హోల్ వీట్ బ్రెడ్ ఫ్లోర్తో, ఇంకా కొన్ని నార్మల్ ఫ్లోర్స్ తోటి ట్రై చేశాను. బట్ ఏవి సక్సెస్ అవ్వలేదు. 2 డేస్ తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చేసేది, లేదంటే బ్యాడ్ ఫంగస్ పట్టేసేది. ఫైనల్గా సింపుల్ ఆల్ పర్పస్ బ్రెడ్ ఫ్లోర్తో ట్రై చేశాను. తక్కువ రోజుల్లో సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఈ జార్లో 25 గ్రామ్స్ స్టార్టర్ ఉంటుంది కదా, మళ్ళీ అందులో 25 గ్రామ్స్ ఫ్లోర్, 25 గ్రామ్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఫ్లోర్ వాటర్ వేసి కలుపుతున్నప్పుడల్లా మనకి పక్కన సైడ్స్ అంటుతుంది కదా, ఆ అంటుకున్నది కంపల్సరీగా మీరు క్లీన్ చేసేస్తూ ఉండాలి. టిష్యూ పెట్టి కానీ, లేదంటే హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని కానీ, ఆ ఫింగర్తో కానీ క్లీన్ చేసేస్తూ ఉండాలి. లేదంటే ఫంగస్ పట్టే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ డేకి చూసారా లైట్గా బబుల్స్ వచ్చాయి. థర్డ్ డేకి కూడా సేమ్ అలానే 25 గ్రామ్స్ స్టార్టర్ జార్లో ఉంచుకొని మిగతాది పడేసేయాలి. స్టార్టర్ని అందులోంచి తీసేసే ముందు మాత్రం బాగా కలుపుకొని అప్పుడు తీసి పడేసేయండి, మర్చిపోవద్దు. ఈ ప్రాసెస్ అంతా కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఒకసారి మనకి స్టార్టర్ రెడీ అయిపోతే ఫ్రిడ్జ్లో ఎన్ని ఇయర్స్ అయినా పాడవకుండా అలానే ఉంటుంది. మనం ఫీడ్ చేయాల్సిన పని కూడా లేదు. రేపు బ్రెడ్ చేసుకోవాలి అని అనుకొని బిఫోర్ డే ముందు రోజు నైట్కి ఫీడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే సేమ్ ఫ్లవర్తో చేసిన సార్డో స్టార్టర్ నా దగ్గర 20 ఇయర్స్ నుంచి ఉంది. నేను అసలు ఫీడ్ చేయను, ఏం చేయను. రేపు బ్రెడ్ చేసుకోవాలి అనగా ఈరోజు ఫీడ్ చేస్తాను అంతే. ఎక్కడ పాడవకుండా అలానే ఉంది. థర్డ్ డేకి కూడా సేమ్ అలానే
25 గ్రామ్స్ స్టార్టర్లో 25 గ్రామ్స్ ఫ్లవర్, 25 గ్రామ్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ 24 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోవాలి. ఈసారి ఏంటంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం బబుల్స్ రావటం స్టార్ట్ అయ్యాయి కాబట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నారనుకోండి మనకి ఎంత రైజ్ అవుతుందో తెలుస్తుంది. మంచిగా బబుల్స్ ఫామ్ అయ్యి పిండి రైజ్ అవుతుంది అని అన్నా కూడా స్టార్టర్ అనేది రెడీ అయినట్టు కాదండి. అందుకనే మీరు జాగ్రత్తగా లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 4th డే అయినా సరే లైట్గా బబుల్స్ వచ్చాయి కానీ అస్సలు పిండి అనేది రైజ్ అవ్వలేదు. ప్లస్ 3rd డే నుంచి మీరు స్మెల్ కూడా చూస్తూ ఉండాలి. నేనైతే ఇక్కడ స్మెల్ చూస్తున్నాను, నాకైతే చాలా బాగా వస్తుంది స్మెల్, అంటే బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. 4th డే కూడా సేమ్ అలానే పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని 25 గ్రామ్స్ స్టార్టర్ ఉంచుకొని మిగతాది పడేసేయాలి. కెనడాలో క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి 24 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేసుకుంటున్నాను. అదే ఇండియాలో ఈ స్టార్టర్ని ఫీడ్ చేస్తున్నప్పుడు 12 అవర్స్లోనే ఇలా లైట్గా బబుల్స్ వచ్చాయి అనుకోండి, ఫుడ్ కోసం అడుగుతున్నట్టు అర్థం అనమాట. సో ఒకసారి బాగా కలిపేసుకొని 25 గ్రామ్స్ స్టార్టర్ ఉంచి మిగతాది పడేసి 25 గ్రామ్స్ ఫ్లవర్, 25 గ్రామ్స్ వాటర్తో ఫీడ్ చేసుకోవాలి. సేమ్ 4th డేకి కూడా అలానే 25 గ్రామ్స్ ఫ్లవర్, 25 గ్రామ్స్ వాటర్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ 24 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒకే టైంకి ఫెర్మెంట్ చేసేలాగా చూసుకోండి, 24 అవర్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్వాలేదు కానీ మరీ 2 గంటలు 3 గంటలు దాటేలాగా ఉంచుకోకండి, అలా కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. 5th డేకి చూసారా నేను రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను కదా, దానికన్నా కొంచెం లైట్గా రైజ్ అయింది, అంటే మనం చేస్తున్న దానికి బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. చెప్తున్నాను అనుకోకండి, ప్రతిరోజు నాకు జరుగుతున్న ప్రోగ్రెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో దట్ మీకు బాగా అర్థమవుతుందని. సో 5th డేకి కూడా స్టార్టర్ అంతలాగా రైజ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్, 25 గ్రామ్స్ స్టార్టర్ ఉంచుకొని మిగతాది పడేసి మళ్ళీ 25 గ్రామ్స్ ఫ్లవర్తోని 25 గ్రామ్స్ వాటర్తోని ఫీడ్ చేసుకోవాలి. ఫైనల్లీ చూసారా 6th డేకి ఎలా రైజ్ అయిందో. బట్ ఇది ఇంకా పర్ఫెక్ట్గా రైజ్ అయినట్టు కాదు, కానీ ఇలా రైజ్ అయింది కదా, ఈ రైజ్ అయిన దాన్ని కూడా మనం ఇప్పుడు తీసేస్తాము, అంటే తీసి పడేయాల్సిన పని లేదు. అయితే రోటీస్ చేసేసుకోవచ్చు, లేదంటే చపాతీలు చేసుకోవచ్చు, లేదంటే ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు, ఇలా దేనికైనా యూజ్ చేయొచ్చు కానీ పడేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి కొంచెం బాగానే రైజ్ అయింది కాబట్టి. పర్ఫెక్ట్గా రైజ్ అయినట్టు ఏంటి అంటే మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా, దానికి డబల్ కన్నా ఎక్కువ రైజ్ అవ్వాలి. ప్లస్ ఇప్పుడు మనం ఫెర్మెంట్ చేసుకుంటాం కదా మళ్ళీ, అది 5 to 6 అవర్స్లోనే డబల్ కన్నా ఎక్కువ రైజ్ అయితే మనకి సూపర్గా సార్డో స్టార్టర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకొక సైన్ ఏంటి అంటే ముందుకి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ టెక్స్చర్ మారిపోయింది, కలుపుతూ ఉంటే థ్రెడ్స్ లాగా స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకొక టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. పక్కన కొంచెం వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో మీరు ఈ సార్డో స్టార్టర్ వేశారంటే వాటర్లో తేలాలన్నమాట, మునిగిపోకూడదు. మునిగిపోయిందంటే పని చేయాలన్నట్టు, అంటే ఇంకా స్టార్టర్ అవ్వలేనట్టు. అదే పైకి తేలింది అనుకోండి స్టార్టర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇంకా ఫైనల్ టెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ స్టార్టర్ మనకి 12 అవర్స్లో రైజ్ అయింది కదా, ఇప్పుడు నేను మళ్ళీ 25 గ్రామ్స్ స్టార్టర్లో 25 గ్రామ్స్ ఫ్లవర్, 25 గ్రామ్స్ వాటర్తో ఫీడ్ చేసి ఫెర్మెంట్ చేసుకుంటాను. ఈసారి 5 to 6 అవర్స్లో సేమ్ ఇలానే రైజ్ అయితే సార్డో స్టార్టర్ రెడీ అయిపోయినట్టే. మనం ఇంకా బ్రెడ్స్ కూడా చేసేసుకోవచ్చు. టడా, చూసారా అదే రోజు మధ్యాహ్నం ఫీడ్ చేసుకుంటే సాయంత్రం కల్లా బాగా రైజ్ అయిపోయింది. ఇప్పుడు నా ఓన్ సార్డో స్టార్టర్ రెడీ అయిపోయినట్టే. నేను ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు డైరెక్ట్గా జార్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిఫోర్ డే ఫీడ్ చేసుకొని బ్రెడ్స్ చేసుకోవచ్చు. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ, దీన్ని మళ్ళీ ఫీడ్ చేయాల్సిన పని లేదు, అంటే ప్రతిసారి ఎవ్రీడే ఫీడ్ చేయాల్సిన పని లేదు. ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీరు 1 year తర్వాత బ్రెడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే డైరెక్ట్గా ఇదే జార్తో ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కదా, మీకు నెక్స్ట్ డేకి కానీ 2 days తర్వాత కానీ అది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయిందని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, అందులో ఉన్న బ్యాక్టీరియా ఈస్ట్ బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఇయర్స్ స్టోర్ చేశాక పైన వాటర్ ఫామ్ అవుతుంది, అది లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, దాన్ని హూచ్ అంటారు. అదేంటి అంటే ఆల్కహాల్ ప్లస్ వాటర్ అన్నమాట. అది స్లైట్గా నెయిల్ పాలిష్ స్మెల్ వస్తుంది. ఆ సైన్ ఏంటి అంటే ఫుడ్ కావాలి అని అడుగుతుంది అనమాట. బట్ మీరు దాన్ని ఫీడ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, అదేమీ పాడవదు. నాకు 6 years బ్యాక్ మా నైబర్స్ స్టార్టర్ ఇచ్చారని చెప్పాను కదా, అది కూడా అలానే స్మెల్ వస్తుంది, బట్ నేను ఫీడ్ చేయలేదు. నెక్స్ట్ టైం మీరు బ్రెడ్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఆ వాటర్ని పడేసి స్టార్టర్ని ఫీడ్ చేసి యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు ఈ స్టార్టర్ని యూజ్ చేసి 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ చేస్తున్నాను. ఒకటి ఇండియాలో దొరికే గోధుమ పిండితో, ఇంకొకటి వేరే కంట్రీస్లో దొరికే గోధుమ పిండితో చేస్తున్నాను. ఆ 2 ఫ్లోర్స్కి డిఫరెన్స్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టార్టర్ అరౌండ్ 70 గ్రామ్స్ ఉంది. దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే 35 గ్రామ్స్ అవుతుంది కదా ఈచ్. ఆ 35 గ్రామ్స్లో 50 గ్రామ్స్ ఫ్లోర్, 50 గ్రామ్స్ వాటర్ వేసి ఫీడ్ చేసుకొని ఫెర్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మనకి 135 గ్రామ్స్ స్టార్టర్ రెడీ అవుతుంది. 100 గ్రామ్స్ స్టార్టర్తో బ్రెడ్ చేసుకుంటాము. 35 గ్రామ్స్ మిగులుతుంది కదా, అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ టైం బ్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 డిఫరెంట్ ఫ్లవర్స్తో 2 బ్రెడ్స్ చేస్తున్నాను కాబట్టి 2 స్టార్టర్స్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఇండియాలో దొరికే గోధుమ పిండితో నేను స్టార్టర్ తయారు చేస్తున్నాను. రేపు మార్నింగ్కి చూడాలి అసలు ఎలా అవుతుందో ఏంటి అని. ఈ గోధుమ పిండికి మాత్రం కొంచెం హైడ్రేషన్ ఎక్కువ కావాలి. ముందు స్టార్టర్ చేసుకున్నాను కదా, ఆ స్టార్టర్కి అయితే 50 గ్రామ్స్ ఫ్లవర్, 50 గ్రామ్స్ వాటర్ కదా. బట్ దీనికి మాత్రం అలా కాదు. అలా అని చెప్పే నేను 50 గ్రామ్స్ ఫ్లవర్, 50 గ్రామ్స్ వాటర్ వేస్తే వాటర్ సరిపోలేదన్నమాట. అందుకని ఎక్స్ట్రా 25 గ్రామ్స్ వాటర్ వేసుకున్నాను. సో ఈ పిండితో స్టార్టర్ చేసుకోవాలి అని అంటే 50 గ్రామ్స్ ఫ్లవర్, 75 గ్రామ్స్ వాటర్ వేసుకోవాలి. ఈసారి పిండి వాటర్ వేసి కలుపుతున్నప్పుడు పక్కన ఫ్లోర్ అంటుకుంటుంది కదా, దాన్ని టిష్యూతో క్లీన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అందులో ఆల్రెడీ గుడ్ బ్యాక్టీరియా ఉంది కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియాని రాకుండా చూసుకుంటుంది. ఇదిగోండి, కలిపేసుకున్నాక రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకొని ఫెర్మెంట్ చేసుకుంటే రేపటికి ఎంత రేజ్ అవుతుందో తెలుస్తుంది. ప్లస్ క్యాప్స్ కూడా, దాని మీద క్యాప్స్ పెట్టినప్పుడు కూడా పూర్తిగా లిడ్ క్లోజ్ చేసేయకూడదు, జస్ట్ అలా పెట్టేసి వదిలేయాలి. ఎందుకంటే వాటికి ఆక్సిజన్ వెళ్ళాలి కాబట్టి. చూసారా, 2 కూడా డబల్ కన్నా ఎక్కువగా ఎంత బాగా రేజ్ అయ్యాయో. నేనైతే ఇండియాలో దొరికే గోధుమ పిండితో అంతకుముందు 2 టైమ్స్ బ్రెడ్ ట్రై చేశాను కానీ స్టార్టర్ అయితే ట్రై చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తున్నప్పుడు కూడా అసలు రేజ్ అవ్వదు అనుకుంటూనే నైట్ అంతా పడుకున్నాను. బట్ మార్నింగ్ లేచేసేసరికి అదే ఎక్సైట్మెంట్తో కిందకి వెళ్ళి ఫస్ట్ దాన్నే చూశాను. ఫుల్గా రేజ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా పిండి కలుపుతున్నప్పుడు ఫోల్డింగ్స్ చేస్తాం కదా, ఆ పిండికి ఈ పిండికి అసలు డిఫరెన్స్ ఏంటో చూడాలి. సో ఇండియాలో దొరికే గోధుమ పిండికి వేరే కంట్రీలో దొరికే గోధుమ పిండికి డిఫరెన్స్ ఏంటి అంటే 2 గోధుమలతో చేసినా కూడా ఇండియాలో స్టోన్ మిల్స్ యూజ్ చేస్తారు. దానివల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి గోధుమల్లో ఉండే స్టార్చ్ డ్యామేజ్ అవుతుంది. ఆ స్టార్చ్ బ్రేక్ డౌన్ అవ్వటం వల్ల మన రోటీస్కి, చపాతీస్కి స్వీట్నెస్ అనేది వస్తుంది. కానీ న్యూట్రియంట్స్, వైటమిన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మిగతా కంట్రీస్లో రోలర్ మిల్స్ యూజ్ చేస్తారు. దానివల్ల స్టార్చ్ డ్యామేజ్ అవ్వదు, స్లైట్గా ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. బ్రెడ్ ఫ్లోర్తో చేసిన స్టార్టర్ ఎంత బాగా రైజ్ అయిందో చూసారా. నార్మల్ గోధుమ పిండితో చేసిన దానికంటే ఈ బ్రెడ్ ఫ్లోర్తో చేసిందే బాగా రైజ్ అయింది. సో అందుకనే మన ఇండియన్ ఫ్లోర్తో బ్రెడ్స్ చేస్తే డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు హైడ్రేషన్ గురించి మాట్లాడుకుందాము. హైడ్రేషన్ అంటే బ్రెడ్లో ఎంత వాటర్ కలపాలి అని. ఈ 2 ఫ్లోర్స్కి డిఫరెంట్ హైడ్రేషన్ ఉంటుంది. హైడ్రేషన్ బట్టి కూడా బ్రెడ్ టెక్స్చర్ అండ్ సాఫ్ట్నెస్ అనేది మారుతుంది. హైడ్రేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ బ్రెడ్ చేయటం కష్టం అయిపోతుంది, కానీ డిఫరెంట్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి పిజ్జాకి అయితే ఎక్కువ హైడ్రేషన్ కావాలి. ఈ హైడ్రేషన్ క్యాలిక్యులేట్ చేయటం కోసం సింపుల్ గా ఒక క్యాలిక్యులేటర్ తయారు చేసాము. ourtribes.com అనే వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ట్రైబ్ వర్క్స్ అని ఉంటుంది. అందులో తెలుగు సూపర్ మామ్స్ టూల్లో సార్డో రెసిపీ మీద క్లిక్ చేసి ఫ్లవర్ డీటెయిల్స్ ఇస్తే ఎంత వాటర్ వేయాలి, ఎంత స్టార్టర్ వేయాలి, ఎంత సాల్ట్ వేసుకోవాలి అని అదే చెప్తుంది. అలాగే డిఫరెంట్ ఫ్లోర్ పర్సంటేజ్ ని బట్టి హైడ్రేషన్ కూడా మారుతుంది. ఇప్పుడు ముందు మన ఇండియాలో దొరికే గోధుమ పిండితో బ్రెడ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫుడ్ స్కేల్ మీద ఒక బౌల్ ని పెట్టుకొని ఆ బౌల్ వెయిట్ తీసేసి నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ 465 గ్రామ్స్ వేసుకోవాలి. తర్వాత ఆ వెయిట్ ని కూడా 0 చేసేసి 100 గ్రామ్స్ స్టార్టర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్రెడ్ ఫ్లోర్ తో సార్డో స్టార్టర్ అనేది చేసుకున్నాను కాబట్టి, ప్లస్ బ్రెడ్స్ కూడా ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నాకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. గోధుమ పిండితో చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నేను స్టార్టర్ తీసాను చూడండి, అలా తీస్తూ ఉంటే అసలు సాగట్లేదు, జస్ట్ అక్కడికక్కడ కట్ అయిపోతుంది. అదే ఇప్పుడు బ్రెడ్ ఫ్లోర్ తో చేసిన స్టార్టర్ అనుకోండి, ఇలా తీస్తూ ఉంటే సాగుతూనే ఉంటది. దాన్ని కట్ చేయడం కూడా కష్టం అన్నమాట, అంతలాగా సాగుతుంది. ఇదైతే ఎక్కడికక్కడ కట్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే వాటర్లో డైరెక్ట్గా ఫ్లవర్ వేసేసి అందులో స్టార్టర్ వేసి సాల్ట్ వేసి కలుపుకుంటారు. కానీ ముందే స్టార్టర్ వాటర్లో వేసి కలుపుకోవటం వల్ల మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా కలుస్తుంది. చూసారా, ఇక్కడ 100 గ్రామ్స్ వేసుకోగా ఇంకా 35 గ్రామ్స్ స్టార్టర్ మిగిలింది. అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఎప్పుడైనా బ్రెడ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టర్ వాటర్లో కలిపేసుకున్నాక 500 గ్రామ్స్ గోధుమ పిండిని వేసుకొని అందులో 500 గ్రామ్స్కి అయితే 10 గ్రామ్స్ సాల్ట్ పడుతుంది, అంటే 2%.
బేకింగ్ ప్రాసెస్లో మోస్ట్లీ 1.8 to 2.2% సాల్ట్నే యూజ్ చేస్తారు. సో సాల్ట్ వేసుకున్నాక నేను చూపించినట్టు కలుపుకోండి, మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవద్దు. ఇప్పుడు కలుపుతున్నప్పుడు కూడా నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, అంతకుముందు నేను గోధుమ పిండితో 2 times ట్రై చేశాను కదా, దానికన్నా సాఫ్ట్గా ఉంది. మేబీ బాగా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కలిపేసుకున్నాక క్లాత్ పెట్టి కవర్ చేసేసి 1 hour రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు సెకండ్ బ్రెడ్ కోసం బ్రెడ్ ఫ్లోర్ని వేసి కలుపుకుంటున్నాను. దీనికైతే హైడ్రేషన్ వేరేగా ఉంటుంది. ఇందాక మనం 465 grams వేసుకున్నాం కదా, ఇప్పుడు 365 grams వేసుకుంటే సరిపోతుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ని యూజ్ చేస్తే సరిపోతుంది, వామ్ వాటర్ వేసుకోవాల్సిన పని లేదు. వాటర్ వేసుకున్నాక 100 grams స్టార్టర్ని వేసుకొని వాటర్లో బాగా కలుపుకోవాలి. అంటే ఒక 60 to 70% కలిస్తే సరిపోతుంది, పూర్తిగా కలుపుకోనక్కర్లేదు. నెక్స్ట్ సేమ్ ఇందులో కూడా 1/2 kg బ్రెడ్ ఫ్లోర్ వేసుకొని 10 grams సాల్ట్ వేసుకొని నేను చూపించినట్టు కలుపుకోండి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు. ఈ 2 ఫ్లోర్స్తోనే ఒకే రోజు చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. అంటే నాకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది చేతితో పట్టుకుంటుంటే. ఈ బ్రెడ్ ఫ్లోర్తో చేస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరు, చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో ఇది కూడా కలిపేసుకున్నాక క్లాత్తో కవర్ చేసేసుకొని 1 hour రెస్ట్ ఇవ్వాలి. ఇదిగోండి 1 hour అయిపోయింది. 1 hour అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. ఈ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నప్పుడు కూడా చూడండి, ఫస్ట్ మనం పిండిని పట్టుకొని ఇలా సాగదీసి అప్పుడు ఫోల్డ్ చేయాలన్నమాట. అలా సాగదీస్తున్నప్పుడే అది గోధుమ పిండి కట్ అయిపోతూ ఉంది. కానీ మెల్లగా ఎలాగోకలాగా ఒక 8 ఫోల్డింగ్స్ అయితే 8 కన్నా ఎక్కువ ఫోల్డింగ్సే చేశానులేండి. ఎంత ఎక్కువ ఫోల్డింగ్స్ చేస్తే బ్రెడ్ అనేది అంత బాగా వస్తుంది. సో ఎక్కువ ఫోల్డింగ్సే చేసుకున్నాను. ఫోల్డింగ్స్ చేసేసుకున్నాక మళ్ళీ క్లాత్తో కవర్ చేసేసి మళ్ళీ ఇంకొక 1 hour రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు సెకండ్ బ్రెడ్ని ఫోల్డింగ్స్ చేసుకుందాము. ఇది ఫోల్డింగ్స్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇలా సాగదీస్తుంటే పై వరకు సాగుతుంది. మళ్ళీ దాన్ని ఫోల్డింగ్స్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ అలానే ముందు బ్రెడ్ లాగే 8 ఫోల్డింగ్స్ కానీ 8 కన్నా ఎక్కువ ఫోల్డింగ్స్ కానీ చేసుకోవాలి. ఫస్ట్ 1 hour ఫెర్మెంటేషన్కే ఆల్రెడీ స్ట్రెచ్ అవటం స్టార్ట్ అయింది. మొత్తం 3 times ఫోల్డింగ్స్ తర్వాత మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని కూడా ఫోల్డింగ్స్ చేసేసుకున్నాక మళ్ళీ క్లాత్తో కవర్ చేసి ఒక 1 hour రెస్ట్ ఇవ్వాలి. ఇదిగోండి ఇది సెకండ్ టైం ఫోల్డింగ్స్. 1 hour అయిపోయింది. ఇంకొక ఫ్లోర్తో చేసింది, అంటే బ్రెడ్ ఫ్లోర్తో చేసింది 1 hourకే స్ట్రెచ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఇదైతే ఇప్పటికీ కూడా స్ట్రెచ్ అవ్వట్లేదు, ఎక్కడికక్కడ కట్ అయిపోతూ ఉంది చూసారా. కానీ రైజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అంటే ముందు కలిపిన పిండికి ఇప్పటికీ చూస్తే కొంచెం పొంగుతూ ఉంది చూసారా. సో రైజ్ అవుతుంది కానీ స్ట్రెచ్ అవ్వట్లేదు. ఫోల్డింగ్స్ చేసేసుకున్నాక మళ్ళీ క్లాత్తో కవర్ చేసి ఇంకొక 1 hour రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్రెడ్ ఫ్లోర్ తో చేసుకున్నాను కదా, దానికి కూడా సేమ్ అలానే ఫోల్డింగ్స్ ఇచ్చి మళ్ళీ క్లాత్ తో కవర్ చేసేసి ఇంకొక 1 hour రెస్ట్ ఇవ్వాలి. ఈ ఫోల్డింగ్స్ చేసుకోవటం వల్ల లోపల ఎయిర్ యాడ్ అయ్యి బ్రెడ్ సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తుంది. ఫోల్డింగ్స్ వల్ల న్యాచురల్ ఈస్ట్ ని బ్యాక్టీరియాని ఈజీగా స్ప్రెడ్ చేయగలుగుతాము. ఒకవేళ ఫోల్డింగ్స్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఫెర్మెంట్ చేసేసుకున్నారనుకోండి, బ్రెడ్ చేసుకున్నప్పుడు సరిగ్గా రైజ్ అవ్వకపోవటం, ఎక్కడైతే బాగా ఫెర్మెంట్ అవుతుందో అక్కడ పెద్ద హోల్స్ లాగా వచ్చేయటం, సరిగ్గా ఉడకకపోవటం కూడా జరుగుతుంది. అంటే ఒకవైపు ఓవర్ గా కుక్ అయిపోతుంది, ఒకవైపు అస్సలు కుక్ అవ్వదు. సో ఇలాగా పిండికి రెస్ట్ ఇస్తూ 1 hour ఒకసారి కంపల్సరిగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ టైం ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. ఇది కూడా 1 hour అయిపోయింది. సేమ్ ముందు చూపించినట్టే ఫోల్డింగ్స్ చేసేసుకొని ఈసారి క్లాత్ తో కవర్ చేసేసుకొని 4 hours రెస్ట్ ఇవ్వాలి. ఇంకా ఫోల్డింగ్స్ చేసుకోవటం అయిపోయినట్టేనండి. జస్ట్ 3 times 1 hour ఒకసారి 3 times ఫోల్డింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత డైరెక్ట్ గా 4 hours పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇదిగోండి ఇప్పుడు 4 hours తర్వాత పిండి చూసారా ఎంత డబుల్ అయిందో. మనం ముందు ఫోల్డింగ్స్ చేసుకున్నప్పుడు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తుంటే అప్పటికంటే ఇప్పుడు డబుల్ అయింది. ఇలా 4 hours రెస్ట్ ఇవ్వటం వల్ల ఫ్లోర్లో ఉన్న ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, అలాగే హైడ్రేషన్ కూడా సెటిల్ అవుతుంది. మీకు నేను ఎందుకు కదిపి చూపిస్తున్నానంటే, ముందు మనం ఫోల్డింగ్స్ చేసుకుంటున్నప్పుడు డౌ టైట్గా ఉంది కదా, ఇప్పుడు చూసారా లోపలంతా ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి హైడ్రేషన్ సెటిల్ అయింది. అందుకనే డౌ లూజ్గా అయింది. ఈ 4 hours రెస్టింగ్ లో లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా ఫ్లోర్ లో ఉన్న షుగర్ ని, అంటే కార్బోహైడ్రేట్స్ ని తిని లాక్టిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. అందుకే సార్డో బ్రెడ్ కి మైల్డ్ ట్యాంగీ సార్నెస్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ప్రిజర్వేటివ్ కింద కూడా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రాగా మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపాల్సిన అవసరం లేదు. బయట షాప్స్ లో అయితే కమర్షియల్ ఈస్ట్ యూజ్ చేయటం వల్ల ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ ని బాగా క్లీన్ చేసుకొని ఫ్లోర్ మీద కొంచెం పిండి చల్లుకొని
నేను చూపించినట్టు డౌని బౌల్లోంచి తీసి మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి మనం 1 అవర్కి ఒకసారి ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ చేసేసుకున్నాక మళ్ళీ రివర్స్లో తిప్పి దాన్ని ఈసారి టక్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టే టక్ చేసుకోండి. అలా టక్ చేస్తున్నప్పుడు ఫ్లోర్కి డవ్ అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ టక్ చేయండి. నేను చూపించినట్టు టక్ చేసేసుకున్నాక మళ్ళీ క్లాత్తో కవర్ చేసుకొని ఒక ½ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ డవ్కి కూడా సేమ్ ప్రాసెస్లో చేయాలి. సేమ్ అలానే పిండి చల్లుకొని ఫస్ట్ పిండిని ఫోల్డింగ్స్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత టక్ చేసుకొని క్లాత్తో కవర్ చేసేసి ఒక ½ అన్ అవర్ సేమ్ అలానే రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ బ్రెడ్ ఫ్లోర్తో ఫోల్డింగ్స్ అవి చేస్తున్నప్పుడే తెలుస్తుంది నాకు ఈ డవ్ అయితే బబుల్స్ అవి బాగానే ఫామ్ అయ్యాయని. కానీ మన ఇండియన్ గోధుమ పిండితో చేస్తుంటే బాగా రైజ్ అయ్యింది, బబుల్స్ కూడా బాగానే ఫామ్ అయ్యాయి. కానీ ఫోల్డింగ్స్ చేస్తున్నప్పుడు డవ్ అయితే టైట్ గానే ఉంది. చూడాలి, నాకైతే డౌట్ గానే ఉంది బ్రెడ్ ఫెయిల్ అయిపోతుంది అని. ఈసారి కూడా ఫెయిల్ అయిపోతే ఇంకెప్పుడు ఇండియాలో దొరికే గోధుమ పిండితో బ్రెడ్ చేయాలి అనుకోవట్లేదు. ఈ సార్డో బ్రెడ్ కన్నా సార్డో రోటీ కానీ సార్డో చపాతీ కానీ చేసుకుంటేనే బెస్ట్. అంటే ముందు 2 టైమ్స్ చేసినప్పుడు కూడా ఫెయిల్ అయింది, ఇంకెప్పుడు చేయకూడదని అనుకున్నాను. బట్ మీలో చాలా మంది ఇండియాలో దొరికే గోధుమ పిండితో చేయలేమా, బ్రెడ్ ఫ్లోర్ తోనే చేయాలా అని అడిగారు. అందుకే ఈసారి హైడ్రేషన్ కూడా పెంచి చేశాను. అయినా కూడా బాగా వస్తుందని అనిపించట్లేదు. చూద్దాం ఎలా వస్తుందో. ½ అన్ అవర్ తర్వాత క్లాత్ తీసేసి కొంచెం పిండి చల్లుకొని మొత్తం బాగా రబ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పాలి. వెనక్కి తిప్పుకొని కొంచెం నేను చూపిస్తున్నట్టు బాగా స్ప్రెడ్ చేసుకొని ఫోల్డింగ్స్ చేసుకొని అప్పుడు టక్ చేసుకోవాలి. డౌని అలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. గట్టిగా చేసేసారంటే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా, అవి పోయే ఛాన్స్ ఉంటుంది. 2 బ్రెడ్స్ చేయాలి అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలండి. అంటే సేమ్ ఫ్లోర్తో అయితే ఎన్ని బ్రెడ్స్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఫ్లోర్స్కి మీకు డిఫరెన్స్ చూపించడం కోసం ఒకే వీడియోలో చేయాల్సి వచ్చింది. సో ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు నాకు చేయాల్సింది ఏంటో మీకు కూడా తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నా కష్టానికి కొంచెం ఫలితమైన ఉంటుంది. డౌని ఫోల్డింగ్స్ కానీ టక్కింగ్స్ కానీ చేస్తున్నప్పుడు నేను చూపించినట్టే లైట్గా స్ట్రెచ్ చేసుకోండి. మరీ ఎక్కువగా స్ట్రెచ్ చేశారు అంటే బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ బ్రేక్ అయితే బేక్ చేస్తున్నప్పుడు ఆ ప్రెజర్ లేక ఈవెన్గా బేక్ అవ్వదు. ఫోల్డింగ్స్ అండ్ టక్కింగ్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ డౌని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో ఫెర్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకోవడాన్నే ప్రూఫింగ్ చేయటం అంటారు. దానికోసం ప్రూఫింగ్ బాస్కెట్స్ అమ్ముతారు, మీకు అమెజాన్ లో కూడా దొరుకుతాయి. లేదు మేము అలాంటి బాస్కెట్స్ ఏమి కొనుక్కోలేము అని అంటే మీకు మీ దగ్గర స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, ఆ స్టీల్ బౌల్లో బాగా వాష్ చేసుకున్న కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ ని వేసేసి దాని మీద కొంచెం పిండి చల్లుకొని అప్పుడు ఈ డౌని అందులో పెట్టండి. అందులో పెట్టి ఈ బౌల్ సరిపోయేంత ప్లాస్టిక్ కవర్ ఉందనుకోండి, ఆ కవర్లో ఈ బౌల్ మొత్తాన్ని పెట్టేసి కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంటే మీరు డైరెక్ట్గా పెట్టేశారనుకోండి కొంచెం డవ్ ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ సేమ్ సెకండ్ డౌని కూడా అలానే స్ప్రెడ్ చేసుకొని ఫోల్డింగ్స్ చేసుకొని టక్ చేసుకొని సేమ్ ప్రూఫింగ్ బాస్కెట్లో పెట్టుకొని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇలా మీరు టక్కింగ్స్ అవి చేస్తున్నప్పుడు మీకు పెద్ద పెద్ద బబుల్స్ అవి వస్తాయి. బబుల్ చిదపకూడదు కదా అని అనుకోకండి. చాలా పెద్ద బబుల్స్ వచ్చాయి అనుకోండి, వాటిని లైట్గా చిదిపేసేయండి. లేదు అని అంటే అలాగే వదిలేసారనుకోండి, మనం బేక్ చేస్తున్నప్పుడు పెద్ద హోల్ లాగా ఉండిపోతుంది అనమాట. ప్రూఫింగ్ బాస్కెట్స్ కొనుక్కోవడానికి ఈజీగా ఉండాలి అని అంటే shop.telugusupermoms.com అనే వెబ్సైట్లో యాడ్ చేశాను, అక్కడికి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. ప్రాసెస్ చాలా కష్టంగా ఉందని చేసుకోవడం మానేకండి. ఒక్కసారి నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది, చేయడానికి ఫన్గా కూడా ఉంటుంది. జస్ట్ హైడ్రేషన్ చేంజ్ చేయటం ద్వారా డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. అంటే బ్రెడ్కి ఒక హైడ్రేషన్ ఉంటుంది, పిజ్జాకి ఒక హైడ్రేషన్ ఉంటుంది, బర్గర్ బ్రెడ్ చేసుకోవాలనుకోండి దానికి ఒక హైడ్రేషన్ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ హైడ్రేషన్స్ ఉంటాయి. సో అవర్ ట్రైబ్స్ లో ఉన్న సార్డో టూల్ ని యూజ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇలా జిప్ లాక్స్ లో పెట్టేసి ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవటం వల్ల ఫెర్మెంటేషన్ ప్రాసెస్ స్లో అయ్యి ఓవర్ ఫెర్మెంట్ అవ్వకుండా ఉంటుంది, అంటే ఎక్కువగా పులవకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డచ్ ఓవెన్ గురించి మాట్లాడుకుందాము. నేను ఇప్పుడు రెడ్ పాట్ చూపిస్తున్నాను కదా, దాన్నే డచ్ ఓవెన్ అంటారు. డౌన్ ని అందులో పెట్టుకొని బేక్ చేస్తే మీకు బాగా రైజ్ అవుతుంది. డచ్ ఓవెన్ లేకుండా చేసుకోలేమా అంటే ఇలాగ మీ దగ్గర బేకింగ్ ట్రేస్ ఉన్నాయనుకోండి, ఆ బేకింగ్ ట్రే మీద ఒక పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని అంటే బటర్ పేపర్ పెట్టుకొని దాని మీద డౌన్ ని పెట్టుకొని ఏదైనా మీకు ఓవెన్ సేఫ్ బౌల్స్ ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయనుకోండి, ఆ డౌ మీద మూసేసి అలా కూడా బేక్ చేసుకోవచ్చు.
కాకపోతే స్టీమింగ్ కావాలి. మీరు పై ర్యాక్లో బ్రెడ్ పెట్టారనుకోండి, కింద ర్యాక్లోని బౌల్లో కానీ వాటర్ వేసేసి ఆ వాటర్ని ఓవెన్లో పెట్టారనుకోండి, అది స్టీమ్ అవుతూ ఉంటుంది. క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ ఆ బౌల్ని తీసేసి ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మీకు బ్రెడ్ బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు ఓవెన్లో డచ్ ఓవెన్ని పెట్టుకొని ఓవెన్ని 500 ఫారెన్హీట్లో ప్రీహీట్ చేసుకోవాలి. అదే సెల్సియస్లో అయితే 260లో పెట్టుకోవాలి. ఈలోగా కోల్డ్ ప్రూఫింగ్కి పెట్టిన డౌస్ని బయటకు తీసి డవ్ మీద కొంచెం పిండి చల్లుకొని రబ్ చేసుకొని బటర్ పేపర్ మీద వేసుకొని స్కోరింగ్ చేసుకోవాలి. స్కోరింగ్ అంటే మనం ఇప్పుడు ఇలాగా బ్లేడ్తో కట్ చేసుకుంటాం కదా, అలా బ్లేడ్తో కట్ చేసుకునే దాన్ని స్కోరింగ్ అంటారనమాట. స్కోరింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇండియన్ గోధుమ పిండితో చేసింది అసలు విడలేదు, చూసారా, ఓపెన్ అవ్వలేదు. అదే బ్రెడ్ ఫ్లోర్తో చేసింది అయితే బాగా విడింది. ఇప్పుడు డచ్ ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది కదా, అందులో నార్మల్ గోధుమ పిండితో చేసిన డౌని పెడుతున్నాను, పెట్టి బేక్ చేసుకుంటున్నాను. ఈలోగా సెకండ్ డవ్ మీద కొంచెం క్లాత్ వేసి కవర్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే మీకు గాలికి డ్రై అయిపోతూ ఉంటుంది. సో 500 ఫారెన్హీట్లో పెట్టుకొని ప్రీహీట్ చేసాం కదా, సో దాన్ని అలానే ఉంచేసి ఇప్పుడు టైం పెట్టుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇంకా ఓవెన్ లేకుండా స్టవ్ మీద బేక్ చేసుకోలేమా అని అడుగుతున్నారు. అది నేను ఇంకా ట్రై చేయలేదు. స్టవ్ మీద కూడా ట్రై చేసి ఫ్యూచర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. 20 మినిట్స్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. అసలు పొంగిందా లేదా అన్న ఎక్సైట్మెంట్. బ్రెడ్ ఫ్లోర్తో చేస్తే పై వరకు పొంగుతుంది, ఇదైతే అసలు పొంగలేదు అనిపిస్తుంది నాకు. ఇంకా కట్ చేసినప్పుడు చూడాలి ఎలా వచ్చిందా ఏంటా అని. లిడ్ క్లోజ్ చేసి 20 మినిట్స్ బేక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ తీసేసి ఒక 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అండ్ టెంపరేచర్ కూడా తగ్గించాలి. ముందైతే లిడ్ క్లోజ్ చేసుకొని 500 ఫారెన్హీట్లో బేక్ చేసుకున్నాం కదా, కానీ లిడ్ ఓపెన్ చేసేసి 365 ఫారెన్హీట్లో బేక్ చేసుకుంటున్నాను. మనం లిడ్ క్లోజ్ చేసి బేక్ చేస్తున్నప్పుడే హాఫ్ ఆఫ్ ద బ్రెడ్ కుక్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కూడా అదే ఫారెన్హీట్లో పెట్టుకున్నారనుకోండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బ్రెడ్ని బేక్ చేసుకుంటున్నాను. ముందు బ్రెడ్ని లిడ్ ఓపెన్ చేసి బేక్ చేసుకుంటాం కదా 365 డిగ్రీస్లో. సో టెంపరేచర్ తగ్గించేస్తాం కాబట్టి మళ్ళీ మ్యాక్సిమం టెంపరేచర్ 500 ఫారెన్హీట్లో ప్రీహీట్ చేసుకొని ఓవెన్ని డచ్ ఓవెన్ని కలిపి ప్రీహీట్ చేసుకొని అప్పుడు సెకండ్ బ్రెడ్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఈ పిండితో ఎప్పుడు చేసినా కూడా ఇలానే వస్తుంది. వావ్, చూసారా ఎంత బాగా పొంగిందో. ఆల్మోస్ట్ ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఈ బ్రెడ్ ఎలా రైజ్ అయింది, లేదంటే నార్మల్ ఫ్లోర్తో చేసిన బ్రెడ్ ఎలా రైజ్ అయింది అని. మా పిల్లలైతే ఈ సార్డో బ్రెడ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయారండి. అంటే అంతకుముందు కూడా స్టోర్స్ నుంచి తెచ్చేవాళ్ళం, అంటే ఇంగ్రీడియంట్స్ అవి చూసి సార్డో బ్రెడ్ తెచ్చేవాళ్ళము. అది కూడా అంతలాగా తినేవాళ్ళు కాదు, కానీ ఈ ఇంట్లో చేసిన దగ్గర నుంచి మాత్రం 2 డేస్లో ఫినిష్ చేసేస్తున్నారు. బ్రెడ్ బేక్ చేసేసిన వెంటనే కట్ చేయకూడదండి, ఫుల్గా చల్లారిపోయేంత వరకు వెయిట్ చేయాలి. వేడి మీద కట్ చేసేసారంటే అందులో ఉన్న మాయిశ్చర్ పోతుంది, ప్లస్ బ్రెడ్ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్లీ 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ చేసేసానండి. ఒకటేమో ఇండియాలో దొరికే ఫ్లోర్తో చేశాను, ఒకటేమో ఇక్కడ దొరికే ఫ్లోర్తో చేశాను. రెండిటికి మీకు ఇప్పుడు క్రమ్ డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఇది అంటే ఇక్కడ దొరికే ఫ్లోర్ ఎంతలాగా రేజ్ అయింది, మన ఇండియాలో దొరికే ఫ్లోర్తో చేస్తే ఎంతలా రేజ్ అయింది అనేది ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఇండియాలో దొరికే ఫ్లోర్తో చేశాను కదా, అది చూపిస్తాను మీకు. డిఫరెన్స్ కూడా ఒక్క నిమిషం, మీకు డిఫరెన్స్ కూడా ఇది పట్టుకున్నాం అనుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఈ బ్రెడ్ అసలు ఈజీగా ఇలా క్యారీ చేసేసేయచ్చు, ఇలా పట్టుకోవచ్చు. బట్ ఇది చూసారనుకోండి ఇది చాలా హెవీ ఉంటుందన్నమాట. సౌండ్ కూడా మీకు తెలుస్తుంది చూడండి. కొడతామా, ఇది వేరే సౌండ్ వస్తుంది. ఇది గుల్లగా ఉంటుంది అన్నమాట. మనకి గుల్లగా వచ్చిందో లేదో పట్టుకునే దాన్ని బట్టి కూడా తెలిసిపోతుంది. సో ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి, మీకు తెలుస్తుంది. టడా, నేను ఎప్పుడు ఈ గోధుమ పిండితో చేసిన సేమ్ ఇలానే వస్తుంది చూసారా. అంతలాగా అంటే ఇప్పుడు మనకి స్టార్టర్ అయిపోయింది, ప్లస్ స్టార్టర్ బాగా రైజ్ అయింది, ప్లస్ ఏంటంటే మనం డవ్ కలిపిన తర్వాత మొత్తం ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఫైనల్గా చాలా బాగా రైజ్ అయింది. అన్నీ బాగానే కుదురుతాయి. లాస్ట్లో మాత్రం మనం బేక్ చేస్తున్నప్పుడు అస్సలకే రైజ్ అవ్వదు అనమాట. ఎందుకు రైజ్ అవ్వదో తెలియదు. అంటే అంతకుముందు నేను ట్రై చేశాను, ఇంకెప్పుడు దీంతో చేసుకోకూడదు అనుకున్నాను. బట్ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా, అసలు మన ఫ్లోర్తో చేస్తే ఎలా వస్తుందో తెలియాలి కదా అని చెప్పి
చేశాను అన్నమాట. నిన్న నేను అసలు కలిపినప్పుడు కానీ అంటే లైక్ ఫోల్డింగ్స్ చేసినప్పుడు కానీ చాలా బాగా రైజ్ అవుతుందని అనుకున్నాను. మిగతా అంటే దీనికన్నా ముందు 2 times బిఫోర్ 2 times చేశాను అనమాట. దీంతో ఇలానే వచ్చింది. ఈసారి హైడ్రేషన్ మార్చి చేద్దాము, బాగా వస్తుందేమో అనుకున్నాను. బట్ ఈ పిండితో అయితే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దొరికే ఫ్లోర్తో చేశాను కదా, ఇది ట్రై చేద్దాము. ఫసాక్ ఒక్క నిమిషం. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడు చేసినా కూడా దీంతో చాలా చాలా బాగా వస్తుంది. బట్ ఇది మాత్రం సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. ఇది మాత్రం రెస్పాండ్ అవుతుంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొత్తం ఇలా ప్రెస్ చేసేస్తాను, దాని ప్లేస్లోకి అది వచ్చేస్తుంది. అద్భుతమైన బ్రెడ్ అన్నమాట. చూసారా క్రంబ్ అనేది ఎంత బాగుందో. మీకు చూస్తూ ఉంటే క్రంబ్ చాలా బాగా రైజ్ అయిందన్నమాట. దీనికి డిఫరెన్స్ చూడండి మీరే. అస్సలు మన హోల్ వీట్ ఫ్లోర్తో చేస్తే, మనకు ఇండియాలో దొరికే ఫ్లోర్తో చేస్తే అస్సలు రైజ్ అవ్వాల. ఇది చూసారా ఎంత బాగా రైజ్ అయిందో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇదైతే. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. సూపర్గా ఉంటుంది. ఇంక ఇది టేస్ట్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. ఇది కొయ్యడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది, మన మాట వింటది. ఇది స్మూత్గా వస్తుంది కాబట్టి కట్ చేయటానికి అంత విసిగిస్తుంది. కొంచెం ఎలా పడితే అలా బెండ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇది మాత్రం కొయ్యడానికి అద్భుతంగా ఉంటుంది. దీని క్రంబ్ అసలు ఒక్కసారి చూస్తే నో వే అన్నమాట. అంటే తినడానికి కూడా ఇది వేరేగా ఉంటుంది, అంటే పిండి తిన్నట్టే ఉంటుంది చెప్పాలంటే. ఇది ఒక్కసారి తిని చూపిస్తా మీకు. అద్భుతంగా ఉంది. దీని టేస్టే వేరు అసలు. ఇది కూడా మీకోసం తిని చూస్తా. మీకు ఒక్కసారి ఇలా చిదిపి చూపిస్తే ఇలా ఉంది. అదన్నమాట నా రివ్యూ. ఇండియా పిండి వర్సెస్ ఇక్కడ పిండి. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మనం చాలానే కొనుక్కుంటాం కాబట్టి అలాగే ఈ బ్రెడ్ ఫ్లోర్ని కూడా కొనుక్కొని హెల్దీగా చేసుకుంటే తప్పేమీ లేదు అయినా కూడా మేము ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటే మీరు సార్డో రోటీస్ ట్రై చేయొచ్చు. పిల్లల కోసం మంచిగా ప్యాన్ కేక్స్ తయారు చేసి ఇవ్వచ్చు, పిజ్జాస్ తయారు చేసి ఇవ్వచ్చు, బర్గర్ బ్రెడ్ తయారు చేయొచ్చు. బర్గర్ బ్రెడ్ తయారు చేసి మనమే ఇంట్లో ప్యాటీస్ తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు. ఇలా చాలా రకాలుగా చేయొచ్చు. బ్రెడ్డే చేసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అదండి ఈరోజు వీడియో. మీకు బ్రెడ్ కోసం క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసేయండి, రిప్లై ఇస్తాను. లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.